జై శ్రీ గణేశ. నేనైతే బాగున్నా, అందరూ బాగుండాలి. ఈరోజు వరంగల్లో ఏనుమాముల మార్కెట్ సర్కిల్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఈరోజు మనం చూడబోయే వినాయకులకు సంబంధించిన వర్క్ షాపు మనం అయితే లొకేషన్కి అయితే చేరుకోవచ్చు. ఈ వర్క్ షాప్ పేరు వచ్చేసి మహాదేవ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అలాగే మోడర్న్ టాయ్స్ సంబంధించి కంప్లీట్గా ఈ వర్క్ షాప్లో అయితే పిఓపితో పాటు మరి మట్టి విగ్రహాలు రెడీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో మట్టి విగ్రహాలను అయితే రెడీ చేస్తారు. వాళ్ళు ఒక విగ్రహాన్ని ఒక మోడల్ మాత్రమే వాళ్ళైతే మేకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈసారి వచ్చేసి ఎలాంటి మోడల్స్ వాళ్ళు మేకింగ్ చేస్తున్నారు, సో వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది కంప్లీట్గా మనం అయితే ఈ బ్లాగ్లో అయితే తెలుసుకుందాం. సో మీరైతే లొకేషన్ అయితే నోట్ చేసుకోండి. వరంగల్లోని ఏనుమాముల మార్కెట్ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వచ్చినట్లయితే కంప్లీట్గా ఈ షెడ్ అయితే కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ప్రజెంట్ మన ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి అన్ని విగ్రహాలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో అక్కడ కనిపిస్తున్న సర్కిల్ నుండి మనం లోపలికి వచ్చినట్టయితే లెఫ్ట్ సైడ్ నుంచి ఈ వర్క్ షాప్ అయితే ఉంటుంది. మోడర్న్ టాయ్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఈ వర్క్ షాప్ అయితే ఉంటుంది. మనం ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళినట్లయితే కంప్లీట్గా మనకు మట్టి విగ్రహాలు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కంప్లీట్గా పెద్ద విగ్రహాలు అయితే చూస్తాం. అలాగే లోపలికి వెళ్ళినట్లయితే మనకు మంచి మంచి మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈసారి ఒక యూనిక్ మోడల్స్ వీళ్ళు మేకింగ్ చేయడం జరుగుతూ ఉంది. మనకు స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో సిట్టింగ్ పొజిషన్లో ఉన్న స్వామివారిని అయితే చూస్తూ ఉన్నాం. అలాగే మనకు ఇటు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే దశావతారంలో ఉన్న స్వామివారిని అయితే చూస్తున్నాం. సో చూస్తున్నాం కదా, చాలా యూనిక్ ఐడల్స్. సో ఇది కంప్లీట్గా దశావతార్, చాలా బాగుంది ఈ విగ్రహం వచ్చేసి. సో కంప్లీట్గా మట్టి వర్క్ అయితే అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు ఈ విగ్రహంకి వచ్చేసి పెయింట్ వర్క్ అయితే బ్యాలెన్సింగ్ అయితే ఉన్నది. మనం ఈ రోలో చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్న స్వామివారిని అయితే చూస్తున్నాం. సో చూస్తున్నారు కదా, చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం ఒక్కొక్క విగ్రహం స్లోగా చూస్తూ అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే డోల్ పైన స్వామివారు కూర్చున్నట్లయితే మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే స్వామివారి కూడా ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది విగ్రహం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లయన్, మనం లయన్స్, టైగర్ ఇవన్నీ చూడొచ్చు. ఒక సిట్టింగ్ పొజిషన్ స్వామివారు. ఈ కంప్లీట్గా మహారాష్ట్ర స్టైల్లో చూస్తున్నాం మనం. ఈ స్వామివారిని రథం పైన కూర్చున్నట్లయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా స్వామివారు సిట్టింగ్ పొజిషన్. సో చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. సో ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూస్తున్నాం, చాలా బాగుంది. ఇక్కడ ఇది పికాకు, అలాగే మూషకం. సో మూషకం మరి స్వామివారి యొక్క లెఫ్ట్ ఆ సైడ్ కూర్చున్నట్లయితే చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే కృష్ణుని అవతారంలో స్వామివారిని అయితే చూస్తున్నాం. మరి బ్యాక్డ్రాప్లో వచ్చేసి అంతా కూడా నాగుంపాములు అయితే చూస్తున్నాం. మనం 5 తలల నాగుంపామును అయితే బ్యాక్డ్రాప్లో చూస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క 5 పాములకు సంబంధించిన తోక ఏదైతే ఉందో ఆ తోక పైన కూర్చున్నట్లయితే మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా స్వామివారి యొక్క సిట్టింగ్ పొజిషన్. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఈ వినాయకుడు అయితే ఒక యూనిక్ కాన్సెప్ట్లో ఈ విగ్రహం అయితే చూస్తున్నాం. మరి స్వామివారు పడుకున్నట్లయితే చూస్తున్నాం. చాలా బాగుంది ఈ విగ్రహం వచ్చేసి, యూనిక్ మోడల్. సో ఇక్కడ ఇంకా మరి భయవాళ్ళు అయితే వర్క్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో స్వామివారిని చూస్తున్నాం. సో మనం ఈ రో నుంచి పక్క రోకి వెళ్ళినట్టయితే అక్కడ కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో చూస్తున్నాం కదా. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే మహారాష్ట్ర స్టైల్లో ఏ అయితే విగ్రహాలు అయితే మనం చూస్తామో మహారాష్ట్రలో, అలాంటి విగ్రహాలని ఇక్కడ మనం మట్టి విగ్రహాలను చూస్తున్నాం. సో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక డిఫరెంట్ మోడల్స్ని మేకింగ్ చేయించడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఈ షెడ్లో చాలా విగ్రహాలు అయితే ట్రెండ్ అయిపోయినాయి మన ఛానల్ ద్వారా. ఎందుకంటే అంత యూనిక్గా వీళ్ళు మరి దగ్గరుండి వర్క్ చేయించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా చూడండి, ఇక్కడ 120 మట్టి విగ్రహాలు మాత్రమే వీళ్ళు రెడీ చేస్తున్నారు. ఇలా దాదాపు 80% విగ్రహాలు అయితే బుకింగ్ అయిపోయినాయి. ఇంకా కొన్ని విగ్రహాలు మాత్రమే బుకింగ్కి అయితే రెడీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి ఇక్కడ మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫిక్గా వాళ్ళు
ఆర్డర్స్ పైన విగ్రహాలను అయితే రెడీ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రీ బుకింగ్ కూడా చాలా రోజుల ముందే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు నచ్చిన మోడల్ కావాలంటే ఒక నెల రోజుల ముందు కనుక బుక్ చేసుకున్నట్లయితే 100% మనకు నచ్చిన విగ్రహాన్ని అయితే మేకింగ్ చేయించుకోవచ్చు. సో అలాగే మనం కొంచెం ఆ పక్క రోలకైతే వెళ్దాం. ఇప్పుడు మనం పెద్ద పెద్ద విగ్రహాలను చూసినాం. ఈ రోలో కూడా చాలా విగ్రహాలు అయితే ఉంటున్నాయి. ఇక్కడ మనం చిన్న వినాయకుని అయితే చూడవచ్చు. బాల వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని చూస్తున్నాం. సో ఈ మోడల్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉండబోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే బాల వినాయకుడు మరొక పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్లో చూస్తున్నాం. సో ఈ రోల్లో దాదాపు అయితే బాల వినాయకులే చూస్తున్నాం మనం. ఒక్కొక్క మోడల్ ఒక డిఫరెంట్గా అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ టాటాయ్ పైన కూర్చున్నట్లు మరి ఈ బాల వినాయకుడిని చూస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ గిటార్ పట్టుకున్నట్లు స్వామివారిని చూస్తున్నాం. సో ఈ విగ్రహం వచ్చేసి ఈ విధంగా ఉండబోతుంది. సో చూస్తున్నారు కదా. సో ఇందులో కూడా చాలా మోడల్స్ విగ్రహాలు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ లైటింగ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల మనకు కొంచెం లైటింగ్ ప్రాబ్లం వల్ల కొంచెం తక్కువ మనకు ఆ స్వామివారిని చూసే ప్రయత్నం అయితే చూస్తున్నాం. సో ఎందుకంటే లైటింగ్ ప్రాబ్లం వల్ల మనకు సరిగ్గా కనిపించకపోవచ్చు. సో ఇందులో చాలా మోడల్స్ విగ్రహాలు అయితే మనం చూసినాం కదా. సో ఫ్రెండ్స్, ఇక మీరు లేట్ చేయకుండా మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే బుక్ చేసుకోండి. చాలా తక్కువ విగ్రహాలు మాత్రమే ఇంకా మిగిలి అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 80% వరకు అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. 80% బుకింగ్స్ కూడా అయిపోయినాయి.